హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బిగ్ బాస్ 9కి సంబంధించిన కంటెస్టెంట్స్ అలాగే హోస్ట్ గురించి ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అనే దాని గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే ఉంటాయి. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని అయితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. జూన్ స్టార్ట్ అయిపోయిందంటే చాలు, బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. అలాగే బిగ్ బాస్ టీం కూడా చాలామంది కంటెస్టెంట్స్ని అయితే అప్రోచ్ అవుతారు. ఇక హోస్ట్ విషయానికి వస్తే ఈసారి నాగార్జున గారు హోస్టింగ్ నుంచి తప్పుకోనున్నట్టు ఒక వార్త అయితే వస్తుంది. లాస్ట్ టైం బిగ్ బాస్ అప్పుడు కూడా ఇదే బజ్ అయితే కంటిన్యూ అయింది, కానీ నాగార్జున గారు అయితే హోస్ట్ చేశారు. చూడాలి ఈసారి ఏమన్నా చేంజ్ అవుతారా లేదా అనేది. ఒకవేళ చేంజ్ అయితే కనుక బాలకృష్ణ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం చాలామంది కంటెస్టెంట్స్ని అయితే అప్రోచ్ అయ్యారు. అందులో ఒక 90% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం. అలెక్య చిట్టి బిగ్ బాస్లోకి వెళ్ళబోతున్నట్టు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అలాగే తనకు కొంత బజ్ అయితే క్రియేట్ అయింది మొన్నటి వరకు ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ వల్ల. బిగ్ బాస్కి వచ్చే కంటెస్టెంట్స్ అయితే ఏదో ఒక బజ్తో వస్తూ ఉంటారు చాలామంది. అలాగే తను కొన్ని మూవీస్లో కూడా సైడ్ యాక్టర్గా యాక్ట్ చేసింది. సో తను తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది బీబీ టీం. సీనియర్ యాక్టర్ ప్రదీప్ గారు, ఇతను ఆల్రెడీ మా టీవీ హోస్ట్ చేసిన ఒక ఇస్మార్ట్ జోడీ అనే ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేశారు. బీబీ టీం ఇతన్ని తీసుకునే అవకాశం అయితే ఉంది. దీపికా రంగరాజు, బ్రహ్మముడి సీరియల్తో మంచి పేరు సంపాదించుకున్న ఈమె మా టీవీలో ప్రసారమయ్యే ప్రతి షోలో హైలైట్గా నిలుస్తుంది. అలాగే తన పంచులతో తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి ఆవిడని కూడా బిగ్ బాస్కి తీసుకుంటే బిగ్ బాస్కి ప్లస్సే అవుతుంది. సో తనని ఈసారి తీసుకునే అవకాశం అయితే ఉంది. బంచిక్ బబ్లు, చాలా సీజన్స్ నుంచి ఇతన్నైతే హోల్డ్లో పెట్టారు బీబీ టీం, కానీ ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక కావ్య, లాస్ట్ టైం నిఖిల్ బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల కావ్యకి ఒక్కసారిగా బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఆ బజ్తోనే బీబీ టీం కావ్యనైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్లోకి కావ్య అడుగుపెట్టే అవకాశం అయితే ఉంది. ఇక జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుల్, జబర్దస్త్ నుంచి ప్రతిసారి కంటెస్టెంట్స్లో రావడం అయితే ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ఇమాన్యుల్ వచ్చే అవకాశం అయితే ఉంది జబర్దస్త్ నుంచి. ఇక శివ్, లాస్ట్ టైం ప్రియాంక అయితే వచ్చింది బిగ్ బాస్కి. అలాగే ఈసారి తన బాయ్ ఫ్రెండ్ అయిన శివ వచ్చే అవకాశం అయితే ఉంది. తను మా టీవీలో ప్రసారమైన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక నెక్స్ట్ తేజస్విని గౌడ, అమర్దీప్ వైఫ్గా అలాగే ఇస్మార్ట్ జోడీలో తనకి చాలామంది అయితే కనెక్ట్ అయ్యారు. సో బిగ్ బాస్ టీం అయితే తేజును అప్రోచ్ అయ్యారు. ఖచ్చితంగా ఈసారి తేజు వచ్చే అవకాశం అయితే ఉంది బిగ్ బాస్ హౌస్లోకి. రీతు చౌదరి, చాలా సీరియల్స్లో నటించిన ఈమె చాలా మా టీవీ హోస్ట్ చేసే షోస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. తనని కూడా బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అయ్యారు. తను కూడా వచ్చే అవకాశం అయితే ఉంది బీబీ హౌస్కి. ఏక్నాథ్ హారిక, ఈసారి వీళ్ళిద్దరూ కలిసి కపుల్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ టీం అయితే వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యారు. వీళ్ళిద్దరి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే న్యూస్ అయితే వచ్చింది. మై విలేజ్ షో అనిల్ జిల్లా, గత 2-3 సీజన్ల నుంచి తన పేరైతే వినిపిస్తుంది, కానీ ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది అనిల్. ఇది బిగ్ బాస్ 9కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.